దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క మినిస్ట్రీకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకముగా మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్య యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరంతగానో ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ దీవించబడుతూ దేవునికి అతి దగ్గరగా ఉంటున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరొకసారి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో దేవుని మాటలు వినటానికి వచ్చి ఉన్నారు. దేవుడు మీ యొక్క ఆసక్తిని బట్టి ఆయన ఆశీర్వదించి మీ జీవితములలో అద్భుత కార్యములు ప్రభు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా, దేవుని యొక్క గ్రంథములో మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా ఈ యొక్క మాటలు చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నారని వారితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో దీవించి అటు వాక్యం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడి దర్శించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మేము చదివినటువంటి ఇదిగో ప్రభా ఈ వాక్య భాగము ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఇష్టపడుచున్న దేవుడవు. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మాకందరికీ అనుగ్రహించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చి ఆయన మన కొరకు జీవించి మనుషులందరి యొక్క పాపాల కొరకు మరణించి మనందరి పాపములు తనపైన వేసుకొని ఆయన మరణానంతరము మరల తిరిగి పునరుద్ధానుడై లేచి సజీవుడిగా ఉంటూ ఆ పునరుద్ధానం చెందిన తర్వాత కూడా అనేక మందికి ఆయన కనబడచ్చు, ఎన్నో కార్యములు జరిగించి చివరిగా ఆయన వెళ్ళిపోవచ్చు చెప్పుచ్చానంటే మాటలు మనం చదువుకొని ఉన్నాం. ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటామన్నాడు అని చెబుతూ, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుతునో వాటిని మీరు వారికి బోధిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు బోధించిన సంగతులను వారికి బోధించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట, దీనిని గ్రేట్ కమిషన్ అని అంటూ ఉంటాం. అయితే అందులో ప్రారంభమైన మాట మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు అంటూ ఉన్నారు కదా, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అంటా ఉన్నాడు. శిష్యులనుగా చేయమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. శిష్యుడు అనగా సహజముగా
మనకు తెలిసిన మాట ఏమిటంటే, ఒక గురువు గారిని అనుసరించేవాడు శిష్యుడు, లేక గురువు గారు కొందరు వ్యక్తులను తనకు శిష్యునిగా ఏర్పరచుకుంటూ ఉంటాడు అని మనము సహజముగా వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం. అయితే చూడండి, అది వాస్తవమే కావచ్చును, కానీ యేసుక్రీస్తు వారు మనకి ఆయన బోధకుడుగాను సత్పురుషుడుగాను ఉంటూ ఉండగా ఆయన బోధను అనుసరించేవారు అందరూ కూడా ఆయనకు శిష్యులై ఉంటా ఉన్నారు. అయితే చూడండి, మరి ఎంతమంది మనము ఆయన బోధన విని అనుసరించేవారుగా ఉంటున్నామో ఒకసారి మనము ఆలోచన చేయవలసినది. ఆ గురువు యొక్క బోధన వినేవాడు మాత్రమే కాదు, కానీ ఆ వినిన బోధను అనుసరించేవారు, ఆచరణలో పెట్టేవారు మాత్రమే ఆయనకు నిజమైన శిష్యులైన వారుగా ఉంటున్నారని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనమైతే ఆయన బోధలు వింటున్నాము, కానీ వినినటువంటి యొక్క బోధను అనుసరిస్తున్నామా లేదా? అనుసరించేవారు మాత్రమే నిజమైన శిష్యుడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి సందర్భంలో మరి మనము కూడా ఆయన యొక్క శిష్యులముగా పిలువబడుతూ ఉండవచ్చును, కానీ దానికి తగిన అర్హత యోగ్యత మనము కలిగి ఉంటున్నామా లేదా, నీవు నేను కలిగి ఉంటున్నామా లేదా అనేక విషయాన్ని మనము గమనించవలసిస్తున్నది. మనమైతే ఇదిగో మనుషుల వైపు చూస్తూ ఉంటాం, సేవకుల వైపు చూస్తూ ఉంటాం, వారి యొక్క బలహీనతలను గమనిస్తూ ఉంటాం, దానిని బట్టి కొన్నిసార్లు మనము తృణీకరిస్తూ ఉండవచ్చును, కానీ వారికంటే ప్రాముఖ్యముగా ఈ యొక్క బోధ ఎవరిది అంటే, ఈ యొక్క వాక్య సందేశం ఎవరిదంటే ఇది సేవకులది కాదు, కానీ అనగా మనుషులది కాదు, కానీ కేవలము మన ప్రభు యొద్ద నుంచి మాత్రమే వచ్చినటువంటి సందేశమై ఉంటున్నదని మనము నమ్మవలసిస్తున్నది. ఈ మాటలన్నీ కూడా కేవలము ఇదిగో దేవుని యొక్క మాటలు మాత్రమే అని మనము వాటిని విని అనుసరించాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఉంటేనే కానీ దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతూ ఉంటామను అన్నటువంటి ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. అయితే చూడండి, మరి ఎవరో ఆయన యొక్క శిష్యులుగా ఉంటూ ఉన్నారు, ఎలాంటి వ్యక్తులు ఆయన యొక్క శిష్యులుగా పిలువబడుతూ ఉంటారు ఆయన యొక్క విషయాన్ని కూడా మనము గమనించవలసిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొట్టమొదటిగా మరి ఆయన యొక్క శిష్యులుగా పిలువబడడానికి కావలసినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ప్రభువారే స్వయంగా చెప్పుచున్న మాట మనము చదవబోతూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారే స్వయముగా చెప్పుచున్న మాట, ఆయన శిష్యులతో చెప్పుచున్న మాట మాత్రమే కాదు, ఈనాడు మనము కూడా ఆయన యొక్క శిష్యులముగా పిలువబడుతున్నాము కాబట్టి మనకను కూడా ఆ మాటలు వర్తిస్తున్నాయని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అన్నారు కదా, ఇదిగో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులనబడుదురు. అనగా మనం ఎప్పుడు నిజమైన శిష్యులముగా పిలువబడుతూ ఉంటామంటే మనము బహుగా ఫలించుట వలన మాత్రమే కాదు, కానీ ఆ ఫలించుటలో బహుగా ఫలించాలని, అనగా అధికముగా ఫలించాలని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ఆధ్యాత్మికముగా మనము ఫలిస్తూ ఉండాలి. ప్రభువుని అనుసరించుటలో ప్రతి విషయంలో కూడా మనము అనుసరిస్తూ ఉండాలి. ఆయనను సేవించుటలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఫలించవరముగా ఉండాలని ఆయన వాక్యం మనం గమనించినట్లయితే, ఫలించడం వంటి వారు మాత్రమే ఆయనలో నిలిచి ఉంటారంట. ఆయన అంటా ఉన్నాడు కదా, మరి ఫలించనే తీగే
అది తీసివేయబడి అగ్నిలో పారవేయబడుతుందని దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు అన్నారు కదా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం ఫలిస్తూ ఉన్నామా? ఆధ్యాత్మికంగా ఫలిస్తూ ఉన్నామా? ఫలించడం అంటే ఎప్పుడు ఒకే రీతిగా ఉండడం కాదు, కానీ ఒకే స్థితిలో మనం జీవించడం కాదు, కానీ ఈ యొక్క లోకములో శారీరకంగా ఎలాగైతే ఆర్థికంగా శారీరకంగా మనము అభివృద్ధి చెందుతున్నామో, ఈ లోకములో అభివృద్ధి చెందుతున్నామో, అదే విధముగా మన యొక్క భక్తిలో ఆధ్యాత్మికముగా ఎదుగుచ్చు ఉండవలనని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఆయనలో ఫలిస్తూ ఉంటారో, ఎంతగా ఫలించాలంటే కొద్దిగా కాదు కానీ, సగము కాదు కానీ, అప్పుడప్పుడు కాదు కానీ బహుగా ఫలించాలని, అలాంటి వారు మాత్రమే ఆయన యొక్క శిష్యులుగా పిలువబడుతుంటారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మరి మనం బహుగా ఫలిస్తున్నామా లేదా అని మనము ఆలోచన చేయవలసినదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలామంది ఎప్పుడైతే ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అదే స్థితిలో ఉంటూ ఉంటారు, అదే ఆలోచనతో ఉంటూ ఉంటారు. వారిలో ఎలాంటి ఎదుగుదల ఉండదు, ఫలించడం ఉండదు, మార్పు ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎప్పుడు ఒకే భక్తిని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటిది మనకి మంచిది కాదని, అది ఆశీర్వాదకరము కాదని, అలాంటి వారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా పిలువబడరు అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఎవరు ఆయన యొక్క నిజమైన శిష్యులు అని మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి దయచేసి లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, ఇక్కడ మరొక మాట మనము, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాట చదివినప్పుడు మనం అనుకోవచ్చు కదా, ఇదిగో మనము కరినటువంటి తల్లిదండ్రులను, తోబుట్టులను, లేక భార్య పిల్లలను, లేక భర్త పిల్లలను విడిచిపెట్టవలసి ఉన్నదా, వారిని ద్వేషించాలా అని అనుకోవచ్చు మనం. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే, వారికంటే కూడా దేవుని ఎక్కువ ప్రేమించవలసి ఉన్నది. వారికంటే కూడా, వారి పని కంటే కూడా దేవుని పని మొట్టమొదటిగా చేయవలసి ఉన్నది. వారికంటే కూడా దేవుని యొక్క పనిని ఎక్కువగా మనము ప్రేమించవలసి ఉన్నది. అలాగని చెప్పి వారిని దూరం చేయడం కాదు, కానీ వారితో పగ కలిగి ఉండటం కాదు, కానీ వారిని ద్వేషించడం కాదు, కానీ వారికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి స్థానము దేవునికి ఇవ్వవలసిన్నదని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు మనం గమనించినట్లయితే, ఇంతకు మునుపు మన దేశానికి ఎంతోమంది గొప్ప మిషనరీస్ వచ్చి ఉన్నారు. వారైతే ఇదిగో తమ దేశములో వారి కుటుంబాలను, వారి బంధువులను, వారి రక్త సంబంధులను, వారి యొక్క అన్నదమ్ములను, వారి యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి మన దేశానికి వచ్చి వారు ఎంతో గొప్ప పరిచర్య జరిగించి సువార్తను ప్రకటించి, వారు కొన్నిసార్లు తిని లేకపోతే తినక, ఆహారం ఉన్నా లేకపోయినా, వసతులు ఉన్నా లేకపోయినా, భాష వచ్చినా రాకపోయినా, నిందలు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా సరే దేవుని కొరకు, దేవుని సువార్త వ్యాప్తి కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు తమ జీవితాలను వారు పణముగా పెట్టి ఉన్నారు. అది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటామన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మన దేశాన్ని మనం గమనించినట్లయితే విలియం కేర్ అనబడే ఒక భక్తుడు వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మాత్రమే మనము వార్తాపత్రికలు చదువుతున్నాము,
బైబిల్ చదువుతూ ఉన్నాము. మరి అనేకటువంటి సంస్కరణలు ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు తన కుమారుడు జబ్బు చేసి చనిపోయి ఉన్నాడు. అయినప్పటికీ పని విడిచిపెట్టడం లేదు. తన భార్య చనిపోయింది, అయినప్పటికీ కూడా ఆయన పని విడిచిపెట్టలేదు. తన దేశానికి వెళ్ళిపోలేదు. ఆయన మరలా ఇదిగో వచ్చిన తర్వాత మరలా ఆయన కుటుంబాన్ని కలిగి ఇదిగో దేవుని పని విడిచిపెట్టకుండా ఆ పనిని కొనసాగించున్నాడు. ఎక్కడ కూడా ఆయన కృంగిపోలేదు. ఇదిగో నేను యొక్క పని కొరకు వచ్చున్నాను, నా కుటుంబం పతనం అయిపోయింది కదా, లేకపోతే నాకు ఉన్నటువంటి ఆ సొంత వారిని కోల్పోయి ఉన్నాను కదా, ఎందుకని చెప్పి ఆయన వెళ్ళిపోలేదు. కానీ ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా ఆయన వచ్చిన పని ఆపలేదు, మానలేదు, కొనసాగించున్నాడు. మన దేశానికి గొప్ప సువార్తను ఆయన ప్రకటించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు దేవుని కొరకు తమ కుటుంబాలను త్యాగం చేసిన వారు ఉన్నారు. మనమైతే అలాంటి త్యాగము ఏమాత్రం కూడా చేయలేని వారముగా ఉంటున్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఆరి నిమిత్తము మన యొక్క కుటుంబం కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, వారికంటే ఎక్కువగా దేవుని ప్రేమించవలస్తున్నదని, ఆయన పని చేయవలస్తున్నదని, వారికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలని, వారికంటే కూడా ఇదిగో దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థించేవరముగా, దేవుని కొరకు గడిపేవరముగా, దేవుని కొరకు జీవించేవరముగా, దేవుని కొరకు బ్రతికేవరముగా, ఇదిగో దేవుని సన్నిధిలో ఆయన కొరకు సాక్షులుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని కొరకు అనగా మన యొక్క సొంత వారి కంటే కూడా బయట వారిని మనం ఎక్కువగా వారిని ఆదరిస్తూ, వారికి సహాయపడుతూ, మన యొక్క సొంత వారి వలె బయట వారిని కూడా ఇదిగో దేవుని ప్రేమ మనం కనపరచాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు వారు ఆయన తనకున్నటువంటి సమస్తమైన మహిమ ఘనతను విడిచిపెట్టి మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చి మన కొరకు తన ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఆ ప్రభువలే మనం జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఎవరు ఆయనకు నిజమైన శిష్యులు అని మనం ఆలోచన చేసినట్లయితే అదే లూకాసు సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం చెప్తున్నాడు కదా, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొక చక్కటి మాట చెప్తున్నాడు కదా, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ అనగా ప్రభువారు ఎలాగైతే ఆయన సిలువను మోస్తూ వెళ్ళి ఉన్నాడో, శ్రమలు భరించున్నాడు, కరోనాతో కట్టుబడి ఉన్నాడు, ఉమ్మి వేయబడి ఉన్నాడు, దెబ్బలు తిని ఉన్నాడు. ఆ సిలువను మోయుట అనగా శ్రమలను భరించుట అనగా, ఎవరైతే ఆ శ్రమలను కలిగి ఉన్నప్పటికీ కూడా, సమస్యలు కలిగి ఉన్నప్పటికీ కూడా, నిందలు అవమానంలో కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆ శ్రమలో సైతము కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎవరైతే ఆయనను వెంబడిస్తూ ఉంటుంటారో, ఆ శ్రమలో కలిగి ఉంటూ ఎవరైతే ప్రభువును సేవిస్తూ ఉంటుంటారో అలాంటి వారు మాత్రమే ఆయనకు నిజమైన శిష్యుడు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. కొందరైతే ఇదిగో మాకు ఎలాంటి శ్రమలు ఉండకూడదు, ఎలాంటి సమస్యలు అక్కర్లేదు ఉండకూడదు, ఇదిగో మన ముందున్నటువంటి సమస్యలన్నీ పోవాలి, ఆ సమస్య నుంచి దేవుడు నన్ను విడిపిస్తేనే ఆయన వెంబడిస్తూ ఉంటాను, పలానా కష్టములో దేవుడు నన్ను ఆదుకుంటేనే నేను ఆయన దగ్గరకు వస్తూ ఉంటాను, ఆయన సేవిస్తూ ఉంటాను, ఆయన బట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటాను, ఆయనకు కానుకలు వేస్తూ ఉంటాను, ఇదిగో మందిరానికి వస్తూ ఉంటాను. అనేక మంది వ్యక్తుల యొక్క మొక్కుబడులు భక్తి అలాగుంటా ఉంటుంది. అది నిజమైన భక్తి కాదని, అలాంటి వారు ఇదిగో నాకు నిజమైన శిష్యులు కాదు, కానీ తమ యొక్క సిలువను ఎత్తుకొనొచ్చు, ఆ సిలువను మోసుకొనొచ్చు నన్ను వెంబడించిన వాడు మాత్రమే నా యొక్క శిష్యుడు. అనగా శ్రమలు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టకుండా ఆయన ప్రేమించేవారు. అన్నీ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రభువుని ప్రేమిస్తూ ఉంటావో,
అట్లాగే సమస్తం కోల్పోయినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు సైతము కూడా అదే విధముగా ప్రభువును ప్రేమించిన వాడు మాత్రమే ఆయనకు నిజమైన శిష్యుడు అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఉదాహరణకు యోబును మనం గమనించినట్లయితే, వీళ్ళారా చూడండి, యోబు ఆయన ధనవంతుడిగా ఉంటున్నప్పుడు, ఐశ్వర్యవంతుడిగా ఉంటున్నప్పుడు, న్యాయాధిపతిగా ఉంటున్నప్పుడు, ఊరు పెద్దగా ఉంటున్నప్పుడు, గొప్పవాడిగా ఉంటున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రభువుని సేవించాడో, ఆయన సమస్తాన్ని కోల్పోయినప్పుడు, అనగా తన యొక్క ఆస్తి కావచ్చు, పిల్లలు కావచ్చు, తన యొక్క దేహమంతా కూడా కురుపులమయము చలపెక్కలతో గోకుంటూ ఉంటా ఉన్నాడు, సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి అదే విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు, అదే రీతిగా ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, అదే విధముగా ప్రభువుని సేవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఏ మాత్రం కూడా దూషించని వాడుగా ఉంటూ యోబు దేవుని గణపరుస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ఆ యోబు ఎలాగైతే దేవుణ్ణి సేవించు ఉన్నాడో, శ్రమలో సైతము మనము కూడా మనక శ్రమలో సైతము కూడా ప్రభువుని సేవించిన వారు మాత్రమే ఆయనకు నిజమైన శిష్యుడు అని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఇతరులు మనం గమనించినట్లయితే, ఇదిగో మరి ఆ యొక్క సమస్యల నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి దేవుడు విడిపిస్తేనే కానీ అలా కానట్లయితే మందిరానికి రాము, దేవుని సేవించము అన్నటువంటి ఆలోచన సాతానుడు కొందరికి పుట్టిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఇదిగో దేవునికి నిజమైన శిష్యునిగా ఉండాలని ఈ సందర్భంలో ప్రభువారు మనల్ని బట్టి ఆయన కోరుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే బహుగా ఫలించేవారు మాత్రమే ఆయన శిష్యులట. అన్నియు అంతయు విడిచిన వారు మాత్రమే ఆయన శిష్యులు. తమ యొక్క సిలువనెత్తుకొని ఆయన వెంబడించిన వారు ఆయన శిష్యులు. అలాగే తమకు కలిగినది విడిచిపెట్టిన వారు కూడా ఆయన శిష్యులనని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదే లూకా సువార్త 14వ అధ్యాయము 33వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా ప్రభువారు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయో విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు చెప్తా ఉన్నారు కదా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయో విడిచిపెట్టని వాడు, అనగా తాము ఏమైతే కలిగి ఉంటామన్నారో, నీలో పాపం కలిగి ఉన్నావా, ద్వేషం కలిగి ఉన్నావా, అసూయ కలిగి ఉన్నావా, అదంతా విడిచిపెట్టాలి. కొందరైతే సగం పాపాన్ని విడిచిపెడతా ఉంటారు, సగం పాపాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారు నిజమైన శిష్యుడు కాదు. ఒకవేళ నీకున్నటువంటి ఆస్తినంతా కూడా ఒకవేళ కోల్పోయి ఉన్నావా, అయినప్పటికీ కూడా ప్రభుని వెంబడించు. నువ్వు కోల్పోయిన వాటిని దేవుడు తప్పక అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో తనకు కలిగినదంతయో విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడని ఆయన స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సందర్భంలో ఏమి కలిగి ఉన్నావో, దేవునికి విరోధమైన వాటిని ఏమి కలిగి ఉన్నావో అవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువును సేవించమని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ మరొక మాట ప్రభువారు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనెను. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనము గమనించినట్లయితే ఎవరైతే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారో ఆ దేవుని ప్రేమ కలిగిన వారు మాత్రమే, ఆ దేవుని ప్రేమను కనపరచిన వారు మాత్రమే ఆయన యొక్క శిష్యులను పడుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఇదిగో నేను ఏం చేసినప్పటికీ నాకు ఉన్నటువంటి ఆస్తి అంతా పెదలకు ఇచ్చినప్పటికీ నాలో ప్రేమ లేనట్లయితే నేను వ్యర్థుడని అని చెప్పిన ప్రకారముగా
యేసయ్య ప్రేమ మనం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. చూడనట్లాగే లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనం మనం చదివినట్లయితే, శిష్యుడు తన బోధకుని కంటే అది కూడా కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును అంటా ఉన్నాడు. అనగా నిజమైన శిష్యుని అనబడే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు అంటే తన యొక్క బోధకుని అనుసరిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, బోధకుని కంటే హెచ్చించుకోడట, బోధకుని యొద్ద ఆయన తగ్గించుకొని జీవిస్తూ ఉంటాడు. ఇది మనం గమనించినట్లయితే బోధకుల కంటే కూడా, అనగా గురువుల కంటే కూడా శిష్యులే ఎక్కువగా భావించుకుంటూ వారిని లక్ష్య పెట్టిన వారుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నారు కదా, నిజమైన శిష్యుని అనబడేవారు ఇదిగో తన యొక్క బోధకుని యొద్ద, అనగా తన యొక్క గురువు యొద్ద, తన యొక్క ఆత్మీయుల యొద్ద వారు తగ్గించుకొని జీవిస్తూ ఉంటారట. అలాంటి వారు మాత్రమే నా యొక్క శిష్యులను పడుతూ ఉంటారని ప్రభు చెప్తాను. ఎందుకనగా ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిజమైన ఆ యొక్క శిష్యుడిగా ఉండాలని ఆశనట్లయితే మనం ఏవైతే నేర్చుకుంటున్నామో చెప్పుకుంటున్నామో ఆ విషయాలను ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. వాటి ప్రకారంగా జీవిస్తాను ప్రభువా, నేను బహుగా ఫలిస్తాను ప్రభువా, అంతయు విడిచిపెడతాను ప్రభువా, నా సిలువను ఎత్తుకొని నేను వెంబడిస్తాను, నాకు కలిగిన వాటిని విడిచిపెడతాను ప్రభువా, ఇదిగో నీ ప్రేమను కనపరుస్తాను నాయన అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని ప్రభువుల ముందుకు సాగిపోదాము. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించి, ఎందుకనగా నిజమైనటువంటి శిష్యునిగా ఉన్న వారికి మాత్రమే దేవుని రాజ్యములో స్థానం ఉంటుంది. కాబట్టి అలాంటి స్వభావం నాకు అనుగ్రహించు ప్రభువా, నిజమైన శిష్యుని వలె నన్ను మార్చు ప్రభువా అని దేవుని యొద్ద ప్రార్థన చేద్దాము, ప్రభుకు లోబడదాము, ఆయన మాటకు విధేయత చూపిద్దాము. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, జీవాధిపతి యేసయ్య, వినిన మాటలను కేవలము ఇదిగో ప్రభా వినేవారుగా మాత్రమే కాక వినిన వాటిని అనుసరించేవారమ్మగా మేము ఉండడానికి సహాయం చేయండి. నిజమైన మీ యొక్క శిష్యునిగా జీవించే కృపగా ఇచ్చేయండి. ఈ మాటలు విన్న ప్రతి సహోదర సహోదరులను, ప్రతి విడిన మా ప్రభా మీ యొక్క నిజమైన శిష్యునిగా మీరు మార్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కలిగి ఉన్న ప్రతి ఒక్క సమస్యలో, ఇబ్బందులు, వ్యాధులు, శోధనలో, శ్రమలో ప్రభా వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప దయచేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.